ఇలా వచ్చేసరికి ఈ వారంలో గుంటూరు మిర్చి అడ్డు దగ్గర ఏసీ ఇక్కడ బాగా అమ్ముడుపోయినాయండి. చూడండి ప్రతి ఒక్క ఏసీల్లో కూడా ఇలాగా బేరాలు చూసి మచ్చులు చూసినాక ఇలా లోపల పెట్టి మళ్ళీ కుట్టారు. కుట్టినాక డెలివరీ చెప్పి వాటి మీద వేసి కాటాలు వేస్తారండి. బాగా ప్రతి ఒక్క ఏసీలు కూడా తీసాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ వారంలో నిన్న తీసిన వీడియో బుధవారం, నిన్న మంగళవారం తీసినాను. మంగళవారం తీసిన చాలా ఏసీలు కాడికి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క ఏసీలు కాడ డెలివరీలు బాగానే జరిగినాయి, బాగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ వారంలో వచ్చరికి ఈరోజు పెడుతున్న డేట్ మీకు అర్థమై ఉంటుంది. జూలై నెల 31వ తారీఖు నుండి పెడుతున్నాను నేను. ఈరోజు నేను కలిపి తీసిన వీడియోలు ఇవి. ఏసీలు కాడ అమ్ముడుపోయిన కాయలు అయితే ఎక్కువగా డీలక్స్లు అమ్ముడుపోయినాయి, ఎక్కువగా డీలక్స్లు. ఈ మెయిన్ ఇగోండి ఇవి వచ్చి 30 సూపర్ 10 అండి. సూపర్ 10 14.5 15 చేసి 15 అన్నాడు ఒక ఆయన 14.5 అంటున్నాడు. మరి ఎంత మా ఖాతా 15,000 వేసి ఉంటారు. క్వాలిటీ బాగుంది, 15,000 బేరం జరిగింది. ఎక్కువగా సూపర్ 10, 341, 34 తేజ ఇవి ఏమైనా డీలక్స్ క్వాలిటీలు జరుగుతున్నాయి బేరాలు ఎక్కువగా. మీడియం బెస్ట్లు తక్కువ. కాకపోతే చూడండి ఎంత జరగకపోతే ఏసీలు కూడా ఎంత ఫుల్ బిజీగా ఉంటుంది చెప్పండి. ఇది ఒక ఏసీ పేర్లు మీకు చెప్పకూడదేమో, మీకు చూస్తే అర్థం చేసుకుని నెక్స్ట్ చూడండి ఇంకొక ఏసీ వచ్చింది. ఇలా ప్రతి ఒక్క ఏసీ వీడియోలు మీకు తీసానండి. బాగానే బేరాలు అయితే ఈ వారంలో అమ్ముడుపోయినాయి. ఇదిగోండి ఇది ఒక ఏసీ చూడండి. ఏసీ కాడ అయితే అంతగా లేవు. అయిన ఏసీల కాడ బాగానే జరుగుతున్నాయి, అవన్న ఏసీల కాడ లేదు. కాకపోతే కొంతగా జరిగిన డెలివరీలు. మరి ఇక్కడ వచ్చేసరికి కూడా డెలివరీలు బాగానే తీస్తున్నారు. ఇక్కడైతే బ్యాడ్కి 355 బ్యాడ్కి నెక్స్ట్ 5531 సెకండ్ బ్యాడ్కి ఇవే ఎక్కువ అండి. ఎక్కువగా 12,000 13,000 రేంజ్లో అమ్మిన కాయలు ఎక్కువ అండి. ఇలా వచ్చి ఏసీలోకి వెళ్తామా, ఏసీలో చూడండి ఇంత సందులో ఉన్నాడు అలా మూటలు తీసుకొని. ఇంత ఏసీ ఫుల్ అయిపోతే ఇలా ఉంటుంది అనమాట. ఈ మధ్యలో నడిసే దోవ ఇలాగా. ఇక ఇచ్చరికి ఇటు ఒక సాంబార్ లెక్క ఉంటుంది ఇలాగా. ఈ లోపలికి ఇలా వెళ్తాం. ఇలాగ వెళ్తే ఏసీ మిర్చి బస్తాలు మెట్లు ఇటు పైకి వెళ్తే గట్టిగా కాదుకుండా ఈ సాంబార్కి ఎదురుగాలికి వెళ్ళాలి. అలా స్థిరంగా బస్తాలు తగలకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలా మొయ్యాలండి, సందులో నుంచి మొయ్యాలి ముఠా వాళ్ళు. ఇటు వచ్చి అండర్ గ్రౌండ్ కిందకి అండర్ గ్రౌండ్ దిగే మెట్లు అనమాట. కింద నుంచి కూడా పైకి వేయాల్సింది. ఈ ఏసీకి లిఫ్ట్ లేదనమాట. ఏసీకి వచ్చేసరికి చూడండి ఇలా కిందకి వెళ్ళి అటు తిరిగి అటు వెళ్ళి ఇలా బస్తాలు తీసుకొని రావాలి పైకి. మెట్లు ఇంకొన్ని రోజులు అయితే ఏసీలో మెట్లు మొయలేరండి. ఎందుకంటే తాగే మందు అలవాటు ఇవన్నీ అలవాట్ల వల్ల మెట్లు కూడా ఇంకెక్కలేదు. కొన్ని రోజులు అయితే ప్రతి ఏసీ లిఫ్ట్ ఎట్టాల్సిందే. ఇంకోండి అలా మెట్ల మీద ఇంకా ఏసీ అంత ఉంటాయి. ఇలా ఏసీ అంతా ఫుల్గా ఉంది. ఖాళీలు అయితే అవ్వాలి చాలా వరకు ఏసీలు. కొన్ని ఏసీలు ఖాళీ అయినేమో కానీ కొన్ని ఏసీలు అయితే చాలా వరకు ఖాళీలు కాలేదండి. నేను ఇటు వచ్చి పైకి ఎక్కాలి. పైకి ఎక్కి అటు 2 3 4 అలా పైకి 5 సాంబార్లు 6 ఫ్లోర్ల వరకు అలా చూడండి డెలివరీలు చేస్తున్నారు ఫుల్గా బిజీగా. ప్రతి ఒక్క ఏసీల కాడ కూడా ఈ వారం బాగానే జరిగిన బేరాలండి. ఎక్కువగా డీలక్స్ క్వాలిటీ అయితే బాగా జరిగినాయి చాలా వరకు. అయితే లాగుతున్నారు ఒక పక్కన ఇచ్చి అమ్ముడుపోతున్నాయి. మార్కెట్ అయితే రేట్ అయితే స్టడీగా ఉంది. తేజ మార్కెట్ స్టడీగా ఉంది. చూడండి ఇలా ఈ విధంగా ముఠా వాళ్ళు డెలివరీలు తీస్తున్నారు. డెలివరీలు తీస్తే వాళ్ళకి 15 రూపాయలు అనుకోండి, 14-15 రూపాయల వరకు అండి. పెట్టి తీస్తే 30 రూపాయలు. ఇవ్వండి డెలివరీలు ఫుల్గా అవుతున్నాయి అయ్యే ఏసీ దగ్గర. నెక్స్ట్ ఇంకొక ఏసీ కూడా వచ్చింది. అలా చూస్తాను చూడండి. ఏసీ కాడ కూడా ఫుల్గా డెలివరీలు జరిగినాయి అనమాట. బుధవారం నాటిది వీడియో నేనైతే, మంగళవారం నాటి వీడియో నేనైతే బుధవారం పెడతాను. ఎందుకంటే ఫోన్ కొన్ని రోజు మీకు తీసి పెట్టిన. ఇది ఒక ఏసీ చూడండి. ఇక్కడ వచ్చేసరికి కూడా ఫుల్గా డెలివరీలు అనుకుంటా. ఈ సాంబార్లో తక్కువ, ఆ సాంబార్కి వెళ్ళి ఎక్కువ ఉన్నాయి. ఇవ్వండి ఈ సాంబార్కి వెళ్ళి ఎక్కువ కాటా రైస్ కింద చేస్తున్నారు. ప్రతి కేసులు కూడా ఇలా డెలివరీ బాగానే జరుగుతున్నాయి. ఎక్కువగా అయితే చెప్తున్నాను కదా, డీలక్స్ క్వాలిటీ బాగా బేరాలు జరుగుతుందండి. తేజ అయితే ఈ వారంలో ఎక్కువగా 175 నుంచి 185 వరకు జరుగుతుంది. 186 187 కూడా వేస్తున్నారు. తేజ డీలక్స్ సూపర్ డీలక్స్ 187 రూపాయల దాకా మార్కెట్ ఉంది. ఈరోజు బుధవారం కూడా 186 187 వేసారు తేజ. సూపర్ 10 కూడా 15,000 15,500 16 దాకా ఉన్నదండి. 341 వచ్చారు కూడాను 15 నుంచి 16 దాకా మార్కెట్ చూస్తున్నాను. నెక్స్ట్ అలాగే 34 కూడా 14-15 దాకా మార్కెట్ ఉంది. 14-5 ఆ రేంజ్లో 34 కూడా ఉందండి. తర్వాత 2043 కూడా చాలా వరకు అమ్మేస్తున్నాను. 2043 ఇచ్చారు కూడా ఉంది. ఇదిగోండి ఇది ఒక ఏసీ. నెక్స్ట్ ఈ ఏసీ కూడా చూడండి ఫుల్గా డెలివరీలు ఉన్నాయి. ఇక్కడ కూడా తీసేసి ఫుల్ బిజీగా ఈ ఏసీలు కూడా 2043 బాగా తీశారండి. ఎక్కువగా 12-5 13 రేంజ్లో అమ్మేసుకున్నారు రైతులు అనమాట. ఇన్ని తీసుకొచ్చినవి 34 అండి. 34 తీసుకొచ్చాము ఏసీ కాడ బస్తాలు శాంపిల్స్ 135 రూపాయలు చేశారు. మరి 34 అనమాట. ఇంకెంతకో కంతలు అన్నట్టుగా అమ్మేస్తున్నారు. అలాగే ఈ రైతే కాదు, ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క ఏసీ కూడా అలాగే ఇంకా చూసి అమ్మేస్తున్నారు. సరే ఎంతకో అంతకు వచ్చిందిలే మరి ఏం చేస్తాం, ఎన్నాళ్ళు చూస్తాం అన్నట్టుగా.
ఇగోండి అదే ఏసీ. మళ్ళీ ఏమనుకోవద్దు ఎందుకు ఇలా మళ్ళీ పెట్టిందంటే చూడండి ఒకసారి ఇక్కడ బళ్ళు ఉన్నాయి, బైకులు ఫుల్గా ఆపారండి. ఇలా బైకులు అనేది ప్రతి ఒక్క ఏసీ కాడ కూడా గేటు కాడ ఆపుకోవాలండి. ఇప్పుడు బైకుతో నడిచి వచ్చేవాడు బేరానికి వచ్చేవాళ్ళు 2 అడుగులు నడిచి వెళ్ళలేరు, కానీ మూటలు మోసుకొని మాత్రం అక్కడి నుండి దూరం నుంచి నడాలా. చూడండి మొత్తం బైకులు అడ్డం పెట్టారు. ఆటో బావాలన్నా ఒక లారీ వచ్చినా లోడింగ్ కూర్చి ఎక్కడి నుండి మొయ్యాలి, ఎవరిని పిలవాలి, ఎంతమంది వస్తారు రేపు బైకులన్నీ గేటు కాడ ఆపుకోవచ్చు కదా చక్కగా. ఇలాగ ఏదైనా అడిగేవాడేమో అడిగిన ఒక దీనిగా చూస్తారనమాట. అడగకపోతే ఒక ప్రాబ్లం, అడిగితే ఒక ప్రాబ్లం అన్నట్టుగా చూస్తారు. ఇది ఏందిరా మాకు చెప్పేది అన్నట్టుగా చూస్తారు. చూడండి బైకులు మొత్తం ఆపేసి అడ్డం పెడితే ఎలా పోవాలి లోనకి? మూటలు మోసేవాడు ఎట్లా మోస్తారు చెప్పండి? అంత దూరం నుండి మోసుకోవాలా చెప్పండి ఒకసారి? ముఠా వాళ్ళకి గుమస్తాలకు వాళ్ళకి అర్థం కావట్లేదు. గేటు కాడ బొల్లు ఆపుకుంటే ఏసీ కాడ బాగుంటుంది కాదు, ఎవరు ఎండరది, ఎవరు సైడ్ ఆపుకోవాలి లేదా గోడ వైపు ఆపుకోవాలి. మొత్తము ఇటు కూడా ఎండలో ఉంటాయి కదా, గేటు పక్కన గోడ వైపు ఆపుకుంటే ఇటువైపు వచ్చేవాళ్ళు ఇటు వస్తూ ఉంటారు కదా. ఇలా ఉంటుంది కొన్ని ఏసీలు కదా పరిస్థితులు అండి. ఇదే కదా ఏసీలో కూడా ఇలా ఉంటుంది. ఇలా మన గుంటూరు మిర్చి మార్కెట్ మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి. మా ఛానల్ డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్, మన గుంటూరు మిర్చి రైస్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇది ఒక ఏసీ ఇక్కడ కూడా బాగానే డెలివరీ జరుగుతుంది. ఇది గుంటూరు లోకల్ కాదు, కొంచెం లాంగ్లో ఉన్న ఏసీ అనమాట. ఇక్కడ కూడా డెలివరీలు బాగానే జరుగుతున్నాయండి. ఉదయాన్నే పోయినాం శాంపుల్స్ టైంలో ఇది. ఇలా డైలీ మన గుంటూరు మిర్చి అంటే మీకు కానీ వీడియోని అయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి. డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ మన రైతు సోదరుల కోసం. ఇది దాదాపుగా 4-5 ఏసీలు తీసిన నిన్న ఇవాళ కలిపి, రేపు కూడా ఇంకా వీలైతే పెడతాయి ఏసీలు. మీరు చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి, నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ దిస్ మై ఛానల్ ఫ్రెండ్స్.